హైందవ సాహిత్యంలో సహస్రనామావళిలు పుస్తకాల్లో దొరికిద్ది. విష్ణు సహస్రనామావళి, శివ నామావళిలు ఉంటాయి. అట్లా నాకు విష్ణు సహస్రనామావళి పుస్తకంలో 12వ పేజీలో ఓ మంత్రం కనపడింది. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాం దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన అనుంది. అంటే దాని ఆంతర్యం ఏంటంటే, పాపోహం నేను పాపిని, పాపకర్మాణం పాపకర్మలే చేస్తున్నాను, పాపాత్మ నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది, పాప సంభవించినంటే పుట్టుట పాపంలోనే పుట్టాను, రాహిమాం కృపయాం దేవా ఓ కృప కలిగిన దేవుడని శరణు వచ్చాను, అన్యదా శరణం నాస్తి అంటే నేను చేసే పాపాలకి నేను ఇచ్చే లంచాలను నువ్వు తీసుకొని నన్ను వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు. అన్యదా శరణం నాస్తి వేరే మార్గాల్లో శరణం లేదు, త్వమేవ శరణం మమ తమరే నాకు ఏదన్నా దయ చూపాలి, దారి చూపాలి. తస్మాత్ కారుణ్య భావేన ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడైన దేవా రక్ష జనార్దన నువ్వే నన్ను రక్షించాలి, ఓ జన్లను ఉద్ధరించువాడా అంటున్నాడు పంతులు గారు. మీరెందుకు చప్పట్లు కొట్టారు? మీకు బాగా అనిపించిందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి. కాబట్టి మీరు పాపులు అని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పూజలో నిమగ్నమయ్యే ఓ సద్బ్రాహ్మణుడు ఏమన్నా మాట్లాడుతున్నాడంటే, నేను పాపిని, పాపకర్మాలు చేస్తున్నాను, నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది, అసలు నేను పుట్టడమే పాపంలో పుట్టానని ఒప్పుకుంటున్నాడు. కావాలంటే పుస్తకం పేరు, పేజీ నంబరు మొత్తం చెప్పా, తెచ్చుకొని చదువుకో. ఉందో లేదో చూడు, లేకపోతే నేను తీసుకొచ్చి ఇస్తాను, నా దగ్గర ఉంది పుస్తకం. కాబట్టి ఇప్పుడు నేను పాపిని, మీరు పాపులు. మనం చేసిన పాతకాల ఫలితంగా మనకి 2 వస్తున్నాయి. ఒకటి, భూమి మీద జీవించే జీవితంలో నెమ్మది, ప్రశాంతత, సంతోషం, సుఖం అనేవి లేవు. అశాంతితో బతకాల్సి వస్తుంది. ఏది? పాపాలను బట్టి. సరే, ఈ బతికే ఏదో 70-80 ఏళ్ళు బతుకుతాం, తర్వాత సత్తం పేడ పోయిద్ది అనుకుందామా? సత్యాక పాపాదవశ్యం నరకం ప్రయాతి అని ఉంది. పాపాదవశ్యం మరణం ప్రయాతి, పాపాదవశ్యం నరకం ప్రయాతి అని. పాపానికి మళ్ళీ నరక ప్రాప్తి అనేది ఒకటి ఉంది అని మళ్ళీ మాట్లాడారు. అరే, బతుకులోనే వేదన అనుకుంటే చచ్చిన తర్వాత కూడా ఆత్మ నరకానికి పోయిద్దనే సత్యం మీరే రాశారు. అన్ని గ్రంథాలు, బైబిల్ చెప్పింది, హైందవ సాహిత్యం గరుడ పురాణం చెప్పింది, ముస్లిం ఖురాన్ గ్రంథం కూడా చెప్పింది నరకం ఉందని. కాబట్టి ఇప్పుడు నేను నరకంలోకి పోకుండా దేవుడిచ్చే ఆ మోక్షరాజ్యంలోనికి చేరాలంటే పాపిగా అయితే నాకు ప్రవేశం లేదు. నా పాపాల నుండి నేను బయటపడాలి. నా పాపం విషయమే విమోచన పొందితే కానీ నేను అక్కడికి చేరలేను. కాబట్టి నేను నా పాపముల నుండి బయటపడే ఒక న్యాయమైన మార్గం మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను అన్నాను. నన్ను ఎగతాళి చేయాలని వచ్చిన, నన్ను వెటకారం చేయాలని వచ్చినటువంటి వాళ్ళకి అడిగా. దాందేముంది, పాపాలు పోవటానికి ఎన్ని మార్గాలు లేవు అని వాళ్ళు ఏదో చెప్పారు. చాలా ఆకుపూజ, బిల్వార్చన, తైలాభిషేకం, నెయ్యాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనది స్నానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, మాలధారణ, కొబ్బరి టెంకాయలు, నిలువుదొబ్బిడి, అగరబత్తీలు, తాళనీలాలు, మంగళహారతులు, చాలా ఉన్నాయి. మన పాపాలను బట్టి ఆ పాపాల నుంచి బయటపడడానికి బోల్డని మార్గాలు ఉన్నాయి. అట్లో ఆ విధంగా చేసి మన పాపాలు పోగొట్టుకోవచ్చు కదా అన్నాను. నేను ముందే చెప్పాను, మీకు మీరు ఆలోచించి నాకు ఆన్సర్ చేయండి. ఏదో మీరేదో నలుగురికి చెప్పినట్టు నాకు చెప్పొద్దు. ఇక్కడ తర్కం ఉండాలి, లాజిక్ ఉండాలి. నేను చేసిన పాతకాలకు నేను ఇచ్చేటువంటి కమిషన్లు దేవుడు తీసుకుంటాడా? ఇప్పుడు మీరు చెప్పిన కమిషన్లేగా ప్రతిఫలాలు. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి, స్వామి ఇదిగో ఇది నీకు ఇది ఇస్తున్నా, ఇది తీసుకొని నన్ను కవర్ చేయి, నన్ను వదిలేసాయి. ఇప్పుడు నేను 10 మందిని ముంచా, 10 మంది జీవితాలు నాశనం చేశా, నా వల్ల 10 మంది జీవితాలు నాశనం అయినాయి. నేను పోయి దేవునికి ఇందాక మీరు చెప్పినవి కొన్ని చేశా, అవి చేశానని దేవుడు నన్ను వదిలేశాడు అనుకోండి. మరి నా వల్ల అన్యాయం అయిపోయిన 10 కుటుంబాలకు దేవుడు ఏం సమాధానం చెప్తాడు? మీరు నాశనం అయిపోతే పొండ్రా, వాడు మిమ్మల్ని నాశనం చేసినా నాకు ఇది చేశాడు,
కాబట్టి నేను వాడిని ఆమోదిస్తాను కానీ మిమ్మల్ని పట్టించుకోను అంటాడా? అసలు అది న్యాయమేనా? అతడు దేవుడు అవుతాడా? తప్పు చేసిన వాడిని శిక్షించడం న్యాయమా, లంచం తీసుకుని వదిలేయటం న్యాయమా? శిక్షించటమే న్యాయం. మరి మీరు లంచాలు బేసిక్ చెప్తున్నారు, అది కుదరదు. న్యాయంగా చెప్పండి నాకు సమాధానం. న్యాయంగా అంటే మరి మీ దానిలో ఏముంది అన్నాడు. అట్లా అడుగు, బాగుంది. ఇప్పుడు నువ్వు నమ్మిన దానిలో ఏముంది అన్నాడు. ఇంకా వాళ్ళు ఏం చెప్పినా అదే చెప్తారు. ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే నేను తెలుసుకుంది కాదు, నేను ఎరగంది కాదు. అది నేను పుట్టింది అందులో, పెరిగింది అందులో, నిన్న మొన్నటిదాకా పొల్లాడింది అందులో, ఈ మధ్య వచ్చా. నాకు తెలియని కొత్త కథ ఏం చెప్తారు? చిన్ననాటి నుంచి వెతికిందే చదివిందేగా. నాకున్న స్టడీ 10th లోపే అయినా తెలుగు సబ్జెక్ట్ అంటే మహా పిచ్చి నాకు. సాంస్క్రిట్ ఒకటి, తెలుగు ఒకటి మహా పిచ్చి. భాషా విధమైనటువంటి జ్ఞానం నాకు అవసరమైద్దనే ఏమో మహానుభావుడు అంతవరకు మాత్రం బాగా ఎక్కించాడు బుర్రకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇవన్నీ చదవడానికి నాకు చాలా ఉపయోగపడింది. ఎట్లనో మా అమ్మ మా నాన్న దేవుడి ప్రేరణను బట్టి నన్ను పంపించారు కాబట్టి అబ్బడికి. లేకపోతే ఇప్పుడు మీకెళ్ళి చూస్తా కూర్చోవాల్సి వచ్చేది నేను కూడా. వాళ్ళకి చదువు లేకపోయినా తెలివిగా నా పని చేశారు. అది నాకు ధన్యత అయిపోయింది. న్యాయమైన సమాధానం చెప్పండి. నేను ఇప్పుడే ఇది వదిలేసి నేను అందులోకి వస్తా. నాకెందుకు వేరే మతం? మన దానిలోనే మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసినటువంటిది ఏదన్నా ఉంటే కరెక్ట్గా నాకు చూపించండి, నేను వస్తా. ఏమీ లేదు. నేను గతంలో విశ్వసించిన దానిలో లంచాల బేసిక్కే ఉంది తప్ప న్యాయంగా పాపం నుంచి బయటపడే దారే కనబడలా. మీలో ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? నిజంగా అర్థమైందా? అర్థం కాకుండా చేతులు ఎత్తుతున్నారా? ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మోసపోకుడి. దేవుణ్ణి ఎక్కిరిద్దామని ట్రై చేసి, దేవుణ్ణి ఎగతాళి చేద్దామని ట్రై చేస్తే నీ పళ్ళే బయటపడతాయి. నువ్వే అల్లరి పాలవుతావు తప్ప ఇంకొకటి ఏమీ కాదు. వెటకారం చేద్దామని ట్రై చేస్తే నువ్వే వెటకారాలు పాలవుతావు. ఈ ప్రశ్నలు నేను వేసినప్పుడు కొంతమంది ఆన్సర్ చేయలేక బూతులు తిట్టి సర్దుకుంటున్నారు. వాడికి ఏం చెప్పాలో అర్థం కానప్పుడే బూతులు వచ్చేది. అంత మాత్రం బూతులు మనకు చేత కాదు. అందులో PhD పొంది ఆ పట్టా కాగితాలను చించి అవతల పడేసి ఇటు వచ్చాం. ఎందులో ఏదో ఇప్పుడు పద్ధతిగా, సభ్యతగా, సంస్కారంగా మాట్లాడుతుంటే అసలు మనకేం రావనుకుంటున్నారు వాళ్ళు. అవన్నీ అయిపోయినాయి. క్రీస్తు పూర్వం అయిపోయింది. ఇప్పుడు క్రీస్తు శకంలో బతుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి సామాన్యమైంది. ఎట్లనో మహారాజు దర్శించాడు, మనోనేత్రాలు వెలిగించాడు. ఇప్పుడు ఈ రూట్లోకి వచ్చాం. వాడికి సమాధానం ఉండదు. బూతులు తిట్టడం, బెదిరిస్తాం, చంపుతాం, కొడతాం, నీ ఎంత తేలుస్తావు, నువ్వు ఎట్ట తిరుగుతావు, ఇట్లాంటి డైలాగులు తప్ప ఇంక రెండో డైలాగ్ ఉండదు. నేను అడిగిన న్యాయంగా ఆన్సర్. వాళ్ళకి సౌండ్ లేదు. సరే, నువ్వు నమ్మే దానిలో ఏముందంటే స్పష్టంగా ఉంది. మానవుడు పాపి. వాడి జన్మ కర్మ పాపముల ఫలితంగా వాడు నరకప్రాప్తుడు అవుతున్నాడు. బ్రతుకులు అశాంతికి గురవుతున్నాడు. ఈ అశాంతి నుండి, నరకం నుండి వాడిని కాపాడాలి అంటే వాడు ఏం చేసినా కూడా ప్రాయశ్చిత్తం సరిపోదు. అందుకే సృష్టికర్త అయిన దేవుడే ఒక నిర్ణయం చేశాడు. మనమందరం ఎంత పాపులమైనా దేవుని సంతానం, మనం దేవుని పిల్లలం. దేవుడు మనందరి తండ్రి. అందుకని దేవుడు ఏం చేశాడు అంటే మనందరి పాపములకు న్యాయం ప్రకారం శిక్ష విధించాడు. మనందరి పాపాలకు న్యాయం ప్రకారం దేవుడు శిక్ష విధించాడు. అక్కడ దేవుడు తన న్యాయ విధిని గౌరవించాడు శిక్ష విధించి. అలాగే తండ్రిగా మనందరి కోసం తానే భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రం న్యాయం ప్రకారం విధించబడిన శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష మన మీద పడకుండా తన మీద వేసుకొని తన పరిశుద్ధ పవిత్ర రక్తము చేత సర్వ మానవాళికి విమోచన ప్రకటించాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మనం చేతులతో చేసిన దోషములకు ఆయన చేతులకు శీలలు,
కాళ్ళతో నడిచిన చెడు నడతకు మన నడతకు ఆయన పాదములకు శీలలు, మన సర్వ శరీరంతో మనం చేసిన పాపములకు ఆయన సర్వ శరీరము అప్పగించబడింది. మనం చేసిన పంచమహాపాతకాలకు ఆయన పంచ గాయములు పొందాడు. ఈ విధంగా మన స్థానంలో మనకు బదులు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే అని నాకు స్పష్టంగా తెలిసింది. ఇక్కడ లంచాలు లేవు. మరి దశంభాగాలు అడుగుతారుగా, మరేదో కానుకలని పడతారుగా. ఆ యేసు ప్రభు కాదు నాయన, ఆ యేసు ప్రభు కాదు. ఆ వచ్చే ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, సన్నిధిలో అంత ఆహారం ఎవరొచ్చినా ఉండటానికి పట్టేది. అంతేగాని యేసు ప్రభుకి బిస్కెట్లు చాక్లెట్లు పెడదామని కాదు. దేవునికి స్తోత్రం. అది దశంభాగం అన్నది ప్రతిష్టార్పణ అనేది లేదా ప్రథమ ఫలం అనేది తీసుకొచ్చే వాళ్ళు కూడా తెలిసింది ఎవరి కోసమో. ఎవరి కోసం అది? సన్నిధిలో అర్పణ ఏదైనా సేకరిస్తే అది ఎవరి కోసం? మన నిమిత్తమే. యేసు ప్రభు నాకు ఆకలిగా ఉంది ఏమన్నా పెట్టండి అన్నాడా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొటేలనా, ఏడాది దూడలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి మహిమా. చెప్పు గట్టిగా, హల్లెలూయా చెప్పు. అది సంగతే. ఏమి ఇద్దాం ఆయనకి? ఏం చేద్దాం? ఆయనకి ఏమైనా ఆకలి ఉందా? ఆయనకి ఏమైనా దప్పికుందా? ఆయన ఏమైనా వస్త్రహీనుడుగా ఉన్నాడా? ఏం లేదు. ఆయన మన నుంచి పొందేది ఏమి లేదు. సమస్తము మనము ఆయన నుండి పొందుతున్నాం. ఆఖరికి మన ఆత్మరక్షణ కూడా ఆయన మనకు అనుగ్రహించాడు తప్ప, అదిగో ఆ శిలువ మీద వేలాడి సర్వ శరీరము తూట్లు 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 తూట్లుగా మన పాపముల నిమిత్తము తనను తాను అర్పించుకొని ఆయన పరిశుద్ధ పవిత్ర రక్తము చేత ఎల్ల మానవులకు విమోచన ప్రసాదించిన ఏకైక దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం చేసిన అతిక్రమాలు, మనం చేసిన దోష శిక్ష ఎవరి మీద పడింది? మన సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆయన మీద మోపబడింది. ఈ విధంగా న్యాయానికి న్యాయం చేశాడా? పాపానికి శిక్ష విధించాడా? అదే సమయంలో పాపి తను మారు మనసు పొంది తన బతుకుని దిద్దుకునే ఛాన్స్ కూడా దేవుడిచ్చాడు. ఇది దేవుడు అంటే.